అయ్యో మమ్మీ ఐస్ క్రీమ్ వచ్చిందండి. ఏంటి ఏం కావాలి? ఐస్ క్రీమ్ వద్దు, కొడతారు వాళ్ళు, అమ్మొద్దా. మళ్ళీ వద్దాం లోపల. ఇగో దేవుని మొక్కి వద్దాం, సరేనా? లోపల ఉన్నాయి ఐస్ క్రీమ్స్, లోపల ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట. దమ్మ పదండి. దా చిన్ని, బాయ్ బాయ్. అదే ఇట్లా రా అమ్మా. అట్లెందుకు వస్తున్నావు? అట్లరా ఫాస్ట్ రా, అదే టైం అవుతుంది. ఏదన్నా కావాలంటే అదే కావాలి. ఇప్పుడు నితి మామ కావాలా? అయ్యో లైన్ ఉంది, ఆగు. బావరాని వెళ్దాం లోపలికి. ఫోటో తీయాలి. నువ్వే కావాలంట. అది ఐస్ క్రీమ్ ఉండేమంటుంది. ఐస్ క్రీమ్ తినద్దాం, ఐస్ క్రీమ్ తినద్దాం. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు. లోపల దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు మళ్ళీ వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఏం చేసుకున్నాం అనుకుంటున్నారు. ఎంత బాగున్నాయి చూడండి పికాక్స్. మీకు ఒక విషయం చెప్పాలి. నేను పూరి జగన్నాథ్ కి బహుశా దేవుడు నాకు చాలా డేస్ నుంచే నా దగ్గర ఉండే. ఏంటక్క ఏముండే దేవుంది అని అనుకోవచ్చు. నేను చెప్తాను వీడియోలో లాస్ట్ వరకు చెప్తాను. నేను ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను నేను ఏముండే నా దగ్గర ఏంటి అనేది. లైన్ చాలా లైన్ ఉంది. టెంపుల్ లోపలికి వెళ్లే ముందు అయితే ఇక్కడ కాలు కడుక్కోవడం కోసం అయితే చాలా బాగా అరేంజ్ చేశాడు. ఇక్కడ ఆద్యమ్మ నడిచింది ఎక్కడ పడితే అక్కడ. జేజ దగ్గరికి వచ్చింది ఆద్యమ్మ. అయితే ఇదేంటి అని అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడ దీపం పెడుతున్నారు. ఆ దీపం పెట్టడానికి కారణం ఏంటని అడిగితే చాలామంది చెప్పారు, మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే అక్కడ దీపం పెట్టాలంట. ఇంతలో అయితే పక్కనే మల్లెపూలు కనిపించినాయి. మా హస్బెండ్ అయితే మల్లెపూలు కొనియమని అడిగాను. ఏదేంటో ఎప్పుడు కొనివని వాడు ఆ రోజు ఏందో 2-3 మూడలు కొనిచ్చాడు ఒకటేసారి. అయితే ఇక్కడ దీపం పెడితే మనం అనుకునేదైతే నెరవేరుతాయంట. అందుకని చెప్పేసి నేను ఒక చిన్న కోరిక కోరుకుంటున్నానని చెప్పాను కదా. ఆ కోరిక నాకు నెరవేరాలని చెప్పి ఇక్కడైతే దీపం పెట్టడం జరుగుతుంది. నేను అదే అది పెట్టా ముట్టుతున్నా. ఏమైంది? ఎక్కడ కొడతాడు కొబ్బరికాయ? దర్శనం చేసుకుని వచ్చినా గాలికి ఆరిపోతుంది. గాలి అయితే చాలా వస్తుంది. అసలు అది మండట్లేదు మొత్తానికి. అగరబస్తీలకు పెట్టానయ్యా. అదే కానీ అగరబస్తీలకు తొందర వస్తాయి. ఓకే డన్. నేనైతే ఒక పెద్ద కోరిక కోరుకుంటున్నాను. చెప్తాను, ఎండ్లో చెప్తాను. చాలా మంది అనుకుంటున్నారు కోరిక కోరుకున్నా అంటుంది. ఏం కోరుకుందో ఏమో చెప్పట్లేదు. ఎన్నిసార్లు అంటది అనుకోవచ్చు. మీకు ఆశ పెడుతున్నాను. లాస్ట్ లో చెప్తాను. అదేంటో మీరు కూడా తెలుసుకోవాలి కదా. లాస్ట్ వరకు అయితే చూడాలి కదా మీరు వీడియో. అందుకని చెప్పేసి చెప్తాను. ఎన్నో అయితే నిలబడి ఇంత ముందుకు వచ్చినప్పుడు అక్కడ చాలా చిన్న ఉండే లైన్. ఇప్పుడైతే చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్ద పట్టారు లైన్. అసలు మాక్సిమం 1 hour 2 hours అవుతుందేమో మేము దర్శనం చేసుకోవాలంటే. చూడండి ఎంత పెద్ద ఉందో లైన్ అయితే.
ఇందాక మేము వచ్చినప్పుడు అయితే ఇంత పెద్ద లైన్ లేనే లేదు అసలు. ఒక 5 మెంబర్స్ ఉండే మా ముందు అంతే. మొత్తానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడికైతే వచ్చాం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడైతే ఒక అమ్మవారి తల్లి ఉంది. ఆ అమ్మవారి పేరు ఏంటనేది తెలియదు, కాకపోతే అమ్మవారు అయితే ఉన్నారు. సేమ్ పెద్దమ్మ తల్లి టెంపుల్ లో అయితే ఆ దేవత ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. విమల తల్లి అంట ఆ దేవత పేరు అయితే. ఇక్కడైతే చూడండి, ఇక్కడ రష్ అయితే ఎలా ఉంది. ఇక్కడ రష్ అయితే చాలా ఉంది, వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు, అంత రష్ ఉంది. సో మాకు వీలైనంత వరకు అయితే మీకు వీడియోస్ అయితే తీసి పెడుతున్నాం, చూడండి. మీరు కూడా చూసి దర్శించుకోండి దేవ వీడియో. ఇక్కడైతే లక్ష్మీదేవి అంట, లక్ష్మమ్మ తల్లి ఉంది ఇక్కడ. అయితే టైం అయిపోయింది కాబట్టి ఇక్కడైతే క్లోజ్ చేస్తారు. మన దర్వాజా నుంచి అయితే బయట నుంచి అయితే దర్శనం చేస్తారు. ఇక్కడైతే శనిగ్రహాలు ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచి మా ఇంట్లో శని అంతా వెళ్ళిపోయి ఇప్పటి నుంచి మాకు మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ శనిగ్రహాల చుట్టూ తిరిగి నమస్కరించుకుంటాను. ఇప్పటి నుంచి మాకు క్షణంతా దూరం అయిపోయి ఆ దేవుడు మా ప్రతి పనిలో మాకు తోడుంటూ మమ్మల్ని ముందు స్థాయికి నడిపిస్తూ మమ్మల్ని ఒక స్థాయికి ఎదిగించి మా అప్పులు బాకులన్నీ తీరిపోయి మా ఇంట్లో అందరం హ్యాపీగా ఉండాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను. ఇప్పటికి వైష్ణవిని కోల్పోయాము. ఆ వైష్ణవి ఇదంతా తిరుగుతుంటే నాకు వైష్ణవి అయితే చాలా అంటే చాలా గుర్తుకొస్తుంది. అసలు వైష్ణవి ఉంటే ఎంత బాగుంటుండే, ఇవన్నీ చూసుకుంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందన్న ఫీలింగ్ చాలా ఉంది నా మనసులో. కానీ వైష్ణవి లేదుగా, ఇక్కడ ఎంత దర్శనం చేసుకున్నా గానీ నాకు లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది. వైష్ణవి ఉంటే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతుండే, ఇవన్నీ చూస్తుండే అన్న అసలు థాట్స్ డిఫరెంట్ దర్శనం చేసుకుంటే దాని మీద ధ్యాస లేదు. చూడండి, మా హస్బెండ్ అయితే అలసిపోయారు. ఆద్య అయితే పడుకుంది కదా, అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. చూడండి ఈ వాల్ పైన అయితే చిత్రాలు ఉన్నాయి కదా, ఇవైతే చాలా డిఫరెంట్ గా, చాలా బాగా అంటే బాగా ఆర్ట్ చేశారు. ఎవరు చేశారు అని హ్యాండ్స్ అప్ వాళ్ళకి. చాలా అంటే చాలా క్యూట్ గా బాగున్నాయి. ఇక్కడైతే నరసింహస్వామిని చూడొచ్చు మీరు, ఎంత బాగున్నాయి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. గుడి చుట్టూ ఎంత పెద్ద ఉంది గుడి, అంత పెద్దగా ఉన్నాయి. ఆ గోడలకి చిత్రాలన్నీ పెట్టారు, రకరకాల చిత్రాలు పెట్టి. వెళ్ళి చూపిద్దామంటే టైం లేదు, ఎండ చాలా కొడుతుంది. పిల్లలు అయితే ఆకలిని ఏడుస్తున్నారు. ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. అంటే ఇంకొక టెంపుల్ ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తాను. ఇక్కడైతే అలసిపోయి కూర్చున్నాం కదా, ఆద్యకైతే పాపం చాలా అలసిపోయింది, ఇక్కడ పడుకుంది. అందుకే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం కాసేపు, ఒక 5 minutes అని చెప్పేసి ఇక్కడ దర్వాజా అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడైతే కూర్చున్నాం. మా చిన్నోడు ఇక్కడ దర్వాజా ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ దర్వాజా, దాని దగ్గర అయితే ఇది బ్యాక్ సైడ్ దర్వాజా బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫిట్టింగ్ పెట్టుకున్నది. దీన్ని పట్టుకుని మా చిన్నోడు చూడండి ఎట్లా ఆడుతున్నా అంటే, వాడు అందులో కనిపిస్తున్నాడే ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు చూడండి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. సారీ ఇంటికి కాదు, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. మళ్ళీ చూసేయండి ఆ వీడియో కూడా. ఇక్కడైతే చూడండి కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి. ఎండ చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. అసలు దాహం 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 అసలు ఎంత దూపు అవుతుందో తెలియదు. కార్లు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఎంత రష్ ఉంది. ఈ రోజు సండే కదా, మెయిన్ గా డ్యూటీ లేని వాళ్ళు, కాలేజ్ స్కూల్స్ లేని వాళ్ళు అందరూ సండే రోజు వస్తారు కదా. ఒకసారి లైన్ గా చూడండి ఎంత పెద్ద లైన్ ఫామ్ చేసిరో కార్స్ పార్కింగ్. మా కార్ ఇక్కడ ఒక 1/2 kilometer దూరంలో పెట్టేసి వచ్చాం, పార్కింగ్ ప్లేస్ లేక. మా 1/2 kilometer నడవాలి ఇప్పుడు నేను.
ప్లేస్ లేక చూడండి 1/2 కిలోమీటర్ నడిచి వచ్చి అమ్మ దమ్మ వస్తుంది ఫుల్ చెప్పడానికి కూడా అయితే లేదు. అక్కడెక్కడనో పెట్టారు చూడండి కారు. అన్ని లేక ఎక్కడ ప్లేస్ లేక ఎక్కడనో గల్లీలో తీసుకొచ్చి పెట్టారు పార్క్ అంటున్నా. మాటలు కూడా రావట్లేదు అసలు. అమ్మ నడిచి నడిచి కాళ్ళ నొప్పులకి దమ్ముకి మాటలు కూడా రావట్లేదు సరిగా. మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. చిన్న ఇదైతే మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మెయిన్ ఎంట్రీ గేట్ అన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడైతే రష్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేయడానికి అయితే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య అయితే వెళ్ళారు. ఇక్కడ కూడా మేమైతే మా తమ్ముడు మా ఆద్యతో అయితే లోపలికి వెళ్దాం. ఆద్యమని చూడండి ఏమో కావాలని చెప్పి చాలా అంటే చాలా వేస్తుంది. అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. లోపలైతే వీడియో ఒకవేళ వీలవుతే తీస్తాను, లేకుంటే లేదు. ఎందుకంటే ప్రజలు చూడండి ఎంతమంది వచ్చారు. ఈరోజు సండే కదా అండ్ బోనాల టైం కాబట్టి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. నాతో పాటు మా అన్నయ్య కూడా పూలదండ, గాజులు, కొబ్బరికాయ అలాంటివి తీసుకున్నాడు. ఎందుకంటే వాడి బర్త్డే స్పెషల్ అని చెప్పేసి అమ్మవారి వాడి పేరు మీద అయితే పూజ చేయించుకుంటున్నాడు. సో ఇప్పుడైతే ఇవన్నీ తీసుకుని లోపలికి వెళ్దాం. నేను కోరుకున్న కోరిక అయితే నెరవేరాలని చెప్పేసి అమ్మవారికి అయితే పూలదండ, కొబ్బరికాయ, గాజులు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. నేను కోరుకున్న కోరిక నెరవేరితే మాత్రం ఆ దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ పట్టు శారీతో వచ్చి ఆ తల్లికి శారీ పెడతానని మొక్కుకున్నాను. నేను కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నేను కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరింది. ఇప్పుడు కూడా నేను కోరుకున్న కోరిక చాలా స్ట్రాంగ్ అయిన కోరిక. అందుకని ఇప్పుడైతే పట్టు చీరతో వస్తానని చెప్పేసి ఆ తల్లికి అయితే మొక్కు పెడుతున్నాను. ఖచ్చితంగా ఆ దేవుడు నా కోరికని నెరవేరుస్తాడు. మళ్ళీ త్వరలో ఇక్కడికి వస్తాను, వ్లాగ్ తీసి మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. మా మొత్తం వ్లాగ్ని అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడైతే మీరు చూసేయచ్చు ఎంతమంది భక్తులు అయితే వచ్చారో. ఈరోజు సండే అని చెప్పేసి బోనాల స్పెషల్ అని చెప్పేసి మా తమ్ముడు వీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారు. నాకైతే కాళ్ళు చాలా నొస్తున్నాయి. ఆద్యకు పాపం నడవడానికి రావట్లేదు, అందుకే పట్టుకొని నడిపిస్తున్నాను. తను చూడండి అమ్మవారికి నా చేతులతో పూలదండ ఇస్తానని చెప్పేసి పూలదండ పట్టుకొని తను ముందుకు వెళ్తుంది. ఇంకా దర్శనం అవ్వాలంటే మ్యాక్సిమం ఇంకొక 20 to 30 minutes పడుతుంది. కానీ మా చిన్నోడు చూడండి అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు, అసలు మైండ్ పని చేయట్లేదు. ఇక్కడ చూడండి అదే ఒక తలకాయ నొప్పి. అంటే మా ఆద్యమ్మ చైన్స్ తీసుకుంటూ పడేసుకుంటూ వస్తుంది ఎక్కడ పడితే అక్కడ. నీ చైన్ ఏది అని అంటే ఏమో తెలియదు పడిపోయింది అని అంటుంది. మొత్తం మీద అయితే టెంపుల్ గుడి గర్భగుడికి అయితే చేరుకున్నాము. గర్భగుడిలో హారతి ఇచ్చినప్పుడు అయితే అందరు క్లాప్స్ కొడతారు కదా, క్లాప్స్ విని మా చిన్నోడు అయితే ఇంకా బాగా ఏడుస్తున్నాడు. సో గాయస్ మొత్తం ఎండ్ వరకు అయితే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే పిల్లలు చాలా అంటే చాలా ఏడిచారు. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఆ రోజు అయితే మేము. పిల్లలకైతే కొంచెం ఉబ్బరిచ్చినట్టు అయ్యి బాడీ అంతా ర్యాషెస్ లాగా అయిపోయింది. టెంపుల్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన తర్వాత కొంచెం రష్ ఉండే కదా, ప్రజలు చాలా ఉండే కాబట్టి ఆ రోజు వెదర్ కూడా కొంచెం కూల్గా లేదు, హాట్గానే అంటే హీట్గా ఉంది, కొంచెం వేడిగా ఉండే. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం ఫీవరిష్గా ఉండే, అందుకే వీడియో పూర్తిగా తీయలేకపోయినా. వీడియో కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అని ఎవరు ఏమనుకోకూడదు. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు, లాస్ట్ వరకు వీడియో చూసాం కానీ మీరు కోరుకున్న కోరిక ఏంటో ఇంకా చెప్పలేదు అక్క అని చెప్పేసి. అయితే నేను కోరుకున్న కోరిక ఏంటంటే వైషమ్మకి న్యాయం జరగాలి. అండ్ ఇంకొక కోరిక కోరుకున్నాను, అది ఏంటి అంటే నేను బాగా ఆలోచించుకున్నాను అన్నమాట. ఇంట్లో మా హస్బెండ్ ఒక్కడే వర్క్ చేస్తే ఇంట్లో డబ్బులు సరిపోవు, అప్పులన్నీ తీర్చుకోలేము, మా అప్పులన్నీ తీరవు, మా ఇల్లు మాకు రాదు మళ్ళీ అని చెప్పేసి ఆలోచించుకొని నేను కూడా ఒక కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను
కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కాల్ చేసి సపోర్ట్ చేయండి, లేకుంటే లేదు. కాకపోతే నెగటివ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. ఇప్పటికే టార్చర్స్ వల్ల తట్టుకోలేకపోతున్నాం. మైగ్రేన్ వచ్చే ప్రాబ్లం అయితే కనిపిస్తుంది నాకు. ఫుల్ హెడేక్ అంటే హెడేక్ అవుతుంది డైలీ. సో ప్లీజ్ దయచేసి నెగటివ్ కమెంట్స్ పెట్టకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎంతలా బ్రతిమలాడుతున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.